హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ముందుగా ఒక బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది బ్రౌన్గా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమోటో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇది టమోటోలు ఆనియన్ కాస్త ఆయిల్లో మగ్గించుకొని మిక్సీ పట్టుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. ఓసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత ధనియాల పొడి వేసుకోవాలి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తరువాత ఆయిల్ కాస్త ఫ్లోట్ అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ముందుగా 1 కేజీ మటన్ని తీసుకొని ఉప్పు, పసుపు, కొత్తిమీర, టమోటో, మిరియాలు, జీలకర్ర వేసి విజిల్స్కి ఉడికించుకోవాలి. మటన్ని కుక్కర్లో ప్రెషర్ పోంగానే తీసేసి ఇలా మొత్తం వేసేసుకోవాలి. అమ్మ చేసే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బోన్ మ్యారో కూడా చాలా యమ్మీగా ఉంటుంది. మటన్లో మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఓసారి బాగా కలిపేసుకోవాలి. ఇది కాస్త ఉడికించుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. లవంగం, ఇలాయచీ, దాల్చిన చెక్క, జీలకర్ర మొత్తం పౌడర్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. 1 2 స్పూన్స్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత ఇందులో మీట్ మసాలా వేసుకోవాలి. ఓసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. జీడిపప్పు పేస్ట్ మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. చాలా యమ్మీగా ఉంటుంది కర్రీ. ఓసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని కాస్త ఉప్పు వేసుకోవాలి. అంతా ఓసారి కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఉడికించేసుకొని దింపేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ. ఈ మటన్ కర్రీ బగారా రైస్లోకి, చపాతీలోకి, సంగటిలోకి చాలా యమ్మీగా ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్.